ప్రభునామానికి వందనములు. ఈ దినపు వాక్య పరిచర్య నిమిత్తం ఏర్పాటు చేయబడిన మూలవాక్యమును చదువుకుందాము. ఆ వాక్యము యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనంలో ఇలాగున రాయబడి ఉన్నది. యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 రోజుల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును, మన పరలోకపు రక్షకుడైన ఏకైక నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు కృపను బట్టి గత 3 సంవత్సరాలుగా శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి గత 35 నెలలుగా శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమం అనగా ఉదయము 8 గంటల నుంచి 8:30 వరకు, సాయంకాలము 4 నుంచి 4:30 గంటల వరకు ప్రసారమయ్యేటువంటి ఈ ప్రోగ్రామును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ ప్రోగ్రాం మీరు చూస్తున్నారు. మీలో కొంతమంది ప్రేయర్ రిక్వెస్ట్లు పంపారు, మీలో కొంతమంది ప్రార్థనల కోసం ఫోన్ కాంటాక్ట్ చేశారు, కొంతమంది వాట్సాప్లో కాంటాక్ట్ చేశారు. వీరందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఎంతమంది కాంటాక్ట్ చేశారని నేను చెప్పలేను, కానీ కొన్ని నంబర్స్ మాత్రం నేను శాంతి టీవీ వ్యూవర్స్ అని చెప్పేసి నేను సేవ్ చేసుకున్న అటువంటి నంబర్సే సుమారు 50కి పైగా ఉన్నాయి. కొన్ని నంబర్స్ సేవ్ చేసుకోలేకపోయాను. తర్వాత మళ్ళీ వాళ్ళని కమ్యూనికేట్ చేద్దామంటే కమ్యూనికేట్ చేయలేని పరిస్థితి. ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు నేను మళ్ళీ చేస్తాను అన్నప్పుడు నేను కాస్త బిజీగా ఉన్నాను అర్థం. ఒకవేళ మళ్ళీ చేస్తాను అని చెప్పినప్పటికీ మళ్ళీ చేయలేకపోయినా మీరు అన్నిదా భావించొద్దు. కారణం ఏంటంటే కమ్యూనికేషన్ చేయాలని నాకు ఉంటుంది. ఎందుకంటే మీరు కాంటాక్ట్ చేశారు, దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తాను. మా ప్రయాసం వ్యర్థం కావడం లేదు, దానివలన ఏదో కొద్దో గొప్ప ప్రయోజనం ఉంది అనేటువంటి ఫీలింగ్ మీ కాల్ వలన మాకు కలుగుతుంది. ప్రభునందు ఎవరి ప్రయాసం, మీ ప్రయాసమైనా నా ప్రయాసమైనా, విశ్వాసుల ప్రయాస అయినా లేకపోతే సేవకుల ప్రయాస అయినా వ్యర్థం కాదు. కనుక మీరు ఫోన్ చేస్తున్నారంటే కాస్త తెగించో లేకపోతే రిస్క్ తీసుకొని ఫోన్ చేస్తున్నారు. ఒక అపరిచితుడైనటువంటి ఒక అనామకుడైన వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడాలంటే అంత సులభమైన విషయం కాదు. పూర్వ పరిచయాలు లేనప్పటికీ కూడా మీరు కొంతమంది నాకు కాల్ చేస్తున్నారు. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం యోహాను సువార్త 12వ అధ్యాయపు ధ్యానాల్లో ఉన్నాం. 12వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. 11వ అధ్యాయాన్ని ముగించుకున్నాం. ఇంకా ఒక 4 మెసేజ్ల తర్వాత, 4-5 మెసేజ్ల తర్వాత మనం 13వ అధ్యాయానికి వెళ్తాం. ఇలా అధ్యాయాలు వెంబడి అధ్యాయాలు ధ్యానించుకుంటూ 21 అధ్యాయం వరకు మనం వెళ్తాం. అనగా సెకండ్ టైం మళ్ళీ రివైజ్ చేసుకొని యోహాను సువార్తను మనం కంప్లీట్ చేయబోతున్నాం. దేవుని స్తోత్రం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. పరిశుద్ధుడైన, మహోన్నతుడైన, మహాగణుడైన మా దేవా, మా రాజా, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ నామాన్ని కొనియాడుతున్నాం, కీర్తిస్తున్నాం. మాకిచ్చిన మంచి దినము కొరకై మీకు వందనాలు. మాకిచ్చిన మంచి దేశము కొరకై, మంచి రాష్ట్రము, మంచి జిల్లా కొరకు, మంచి ఛానల్ కొరకు, మంచి కుటుంబం కొరకు, మంచి సహవాసం కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. ఈ సమయంలోనైనా మీ దాసుడు మీ వాక్యాన్ని బోధిస్తున్నాడు. బోధించబోతుండగా మీ సాన్నిధ్యం మీ దాసునితో ఉంచండి. మీ దాసుని యొక్క నోటి మాటలు మీకు అంగీకారంగా ఉన్నట్లు సాయించండి. అనేకులకు ఆశీర్వాదకరమైన మాటలు రాగలుగుతూ సాయించండి. ఒకడు బోధించినట్లా దేవోక్తులను బోధించినట్లు బోధించాలని మీ వాక్యంలో చెప్పబడినటువంటి హెచ్చరికను జ్ఞాపకం చేసుకుంటూ, నన్ను నేను యేసు రక్తము చేత ముద్రించుకుంటూ, యేసు రక్త ప్రోక్షణలోకి నన్ను నేను తెచ్చుకుంటూ, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రజలు వేరు ప్రదేశాలలో వారిని మీరు పేరు పేరున మీరు దీవించండి. వారితో మీరు మాట్లాడండి ప్రభువా. వారితో మీరు మాట్లాడుతూనే ఉన్నారు, వేరు వేరు విధాలుగా మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ఈ ప్రోగ్రాం ద్వారా, ఈ సందేశం ద్వారా కూడా వారితో మాట్లాడమని మేము మీకు విజ్ఞాపన చేస్తున్నాం. తండ్రి, మీకు వందనం చేయిస్తున్నాం. సకల పరిశుద్ధుల కొరకు, సార్వత్రిక సంఘము కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. ముందున సమయం మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చమని సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరొకసారి మీకు స్వాగతం పలుకుతున్నాం. We welcome you all in the name of Jesus Christ once again to watch this
daily spiritual program called He Must Increase in Shanti TV channel. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో సందేహము సందేశం, ఒక సందేహము అనగా యూదుల యొక్క సందేహం, తన ఆడియన్స్ యొక్క క్వశ్చన్కి యేసు ప్రభు ఆన్సర్ చేశాడు. అది క్వశ్చన్ అండ్ ఆన్సర్ అవర్ కాదు, క్వశ్చన్ అవర్ కాదు. వాళ్ళు అడిగిన ప్రశ్నకి వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు, వాళ్ళు వింటున్నప్పుడు, ఏంటిది మెస్సియా అనేటువంటి ఆయన, లేకపోతే యెషువా మెస్సియా అనేటువంటి ఆయన, రక్షించే మెస్సియా. యెషువా అంటున్నప్పుడు జాషువా, యెహోషువా రక్షణ, యెహోవా రక్షణ అనగా యెహోషువా రక్షించాడు. యెహోవా రక్షించిన దానికన్నా భిన్నంగా యెషువా మెస్సియా రక్షిస్తాడు. మెస్సియా అనగా అభిషక్తుడు. సరే, ఇప్పుడు పదాల వివరణలోకి మనం వెళ్ళలేదు, కానీ మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే, ఈ యోహాను సువార్తలో మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ 12వ అధ్యాయంలో యేసు ప్రభు లాజరును తిరిగి లేపడం అనేటువంటి సంఘటన, తర్వాత 12వ అధ్యాయంలోకి వచ్చాం. 12వ అధ్యాయంలో స్టోరీలు మనం ఆలోచిస్తూ ఉన్నాం. యేసు ప్రభు చేసినటువంటి పనులు మనం కొన్ని ఆలోచిస్తూ, యేసు ప్రభు వాళ్ళకి స్వస్థతలు కలుగు చేయడం మాత్రమే కాకుండా సందేశాన్ని ఇస్తున్నాడు. He was not only healing the people, preaching the gospel, but revealing the mysteries, అనగా మర్మములను బయలుపరుస్తున్నాడు. He was clarifying their doubts. ఒక బోధకుడిలాగా వారి యొక్క సందేహాలకు నివృత్తిని కలుగు చేస్తున్నాడు. అనగా మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికమైన మనసుతో సమాధానం చెప్పండి అని దేవుని వాక్యం రాయబడింది. అలాగా యేసు సమాధానం ఇస్తున్న సందర్భం. మెస్సియా ఎల్లప్పుడూ ఉంటాడా? అదేంటిది, నీ టీచింగ్ డిఫరెంట్గా ఉంది. ఎల్లప్పుడూ ఉంటాడు అని ధర్మశాస్త్రం చెప్తుంది కదా. సడన్గా నువ్వు వచ్చే కొత్త బోధ తీసుకొస్తున్నట్టు మెస్సియా ఉండడు, మెస్సియా అనగా అభిషక్తుడు చనిపోతాడనో లేకపోతే ఎత్తబడతాడనో ఏదో అంటున్నావు, ఇది ఎంతవరకు వాస్తవం అన్నట్టుగా ప్రశ్నించారు. యెషువా మెస్సియా అంటున్నప్పుడు యేసు క్రీస్తు, 2 పదాలు ఉన్నాయి అక్కడ. రక్షణ, అభిషేకము అనేటువంటి 2 మాటలను తెలియజేసేటువంటి పేరు అది యేసునామం. అనగా యేసునామం ద్వారా జరిగేటువంటి అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. ఒకటి రక్షణ, రెండవది అభిషేకం అనగా అనాయింటింగ్. ఒకటి సాల్వేషన్ ఎక్స్పీరియన్స్, రెండవది హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్. దేవుని స్తోత్రం. గత ఎపిసోడ్లో మనం ఆలోచించింది ఏంటంటే, మనుష్య కుమారుడు ఎవరు? హూ ఇస్ దిస్ సన్ ఆఫ్ మ్యాన్? మీరేనా? ఇంకోళ్ళు ఎవరన్నా? మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యోహాను యొక్క శిష్యులు, యోహాను జైల్లో వేయబడ్డ తర్వాత కొన్ని రోజులకి శిరచ్ఛేదం చేయబడుతున్నది వేరే విషయం. యోహాను యొక్క శిష్యులు అడిగారు. వాళ్ళ సొంత ప్రశ్న కాదు అది, వాళ్ళు సొంతంగా అడిగింది కాదు. వాళ్ళ గురువు గారు చెప్తే వెళ్ళారు. బాబు అవి అడుగుతారేమో, ఏం అడగదు, స్ట్రైట్గా ఒకే ఒక ప్రశ్న, రాబోవాడివి నీవేనా? అనగా రాబోవాడు అని చెప్పబడి లేఖనాల్లో ప్రస్తావించబడిన వాడివి నీవేనా? లేదంటే ఇంకొక మెస్సియా అనబడిన వాడు వస్తాడా? ఎంతకాలం 800 సంవత్సరాల మా నిరీక్షణ ఫలితంగా ఎవరో వచ్చారనుకున్నాం, కానీ ఆయన కాదు అనేటువంటి డైలమాలో ఉన్నాం. దయచేసి స్పష్టంగా చెప్పు, నువ్వేనా, ఇంకోరు ఎవరైనా వస్తారా? రాబోవాడు నీవేనా అని చెప్పబడిన సందర్భం మనం చూస్తున్నాం. యేసు అప్పుడు చెప్పాడు, ఎస్, ఐఎమ్ ద సేమ్ పర్సన్, ఐఎమ్ ద మెస్సయ్యా, ఐఎమ్ ద సెంట్ వన్ అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మనుష్య కుమారుడు ఎవరు? మనుషుడు కుమారుడు అనగా యేసు ప్రభు యొక్క మానవత్వాన్ని తెలియజేసేటువంటి పదం అది. సన్ ఆఫ్ మ్యాన్, ద టైటిల్ సన్ ఆఫ్ మ్యాన్ రిప్రజెంట్ ద హ్యుమానిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అదే సమయంలో దేవుని కుమారుడు అంటున్నామంటే యేసు ప్రభు యొక్క దేవత్వాన్ని తెలియజేస్తుందని అర్థం. దేవుని స్తోత్రం. తండ్రి కుమారుడు అంటున్నప్పుడు ఈ లోకములో తండ్రి కుమార అనుబంధాలు లాంటివి కాదవి. ఒకే దేవత్వం, ఒకే దేవుడు 3 భాగాలుగా 3 విభాగాలుగా ఉన్నాడు అంతవరకే, కానీ 3 దేవుళ్ళు కాదు.
నేను అప్పుడప్పుడు ఇంచుమించు నొక్కి వక్కాణించడంలో ఉద్దేశం అదే. గమనించాలి, సత్యాన్ని మనం గ్రహించాలి. రెండో విషయం మనం ఆలోచించినట్టు విషయము, ఆయన ఇశ్రాయేల్ ఒకటి వెలుగని, రెండవది ఆయన ఇశ్రాయేల్ రాజని, మూడవది ఆయన గోధుమ గింజ అని, తనను తాను గోధుమ గింజగా పోల్చుకున్నాడని. ఆయన గురించి ఏమని చెప్పబడింది, ఆయన గురించి ఏమి ప్రస్తావించబడిందంటే ఆయన బాహు అయి ఉన్నాడు. హీ వాజ్ ద ఆర్మ్ ఆఫ్ ద లార్డ్. ఆత్మస్వరూపి అయినటువంటి ప్రభువుకి, ఆత్మస్వరూపి అయినటువంటి దేవునికి ఒక భుజము. అదృశ్యుడైనటువంటి దేవుని దేహములో దృశ్యమైనటువంటి కుమారుని బాహువు, లేకపోతే దృశ్యమైన కుమారుడు, లేకపోతే కుమారుడే బాహు అయినాడు. కుమారుడు బాహు, యెహోవా యొక్క బాహు అని 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ద ఆర్మ్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ద షోల్డర్. అది ఎవరికి బయలుపరచబడను అనగా షోల్డర్ భుజం గురించో బాహువు గురించో కాదు, కానీ బాహువు అని చెప్పబడిన పిలువబడినటువంటి ఒక వ్యక్తిని గురించే, అనగా యేసును గురించిన మాట అది మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఐదవదిగా మనం ఆలోచించే మాట, ఆయన ఏమైనాడు? ఆయన రక్షకుడై ఉన్నాడు. మనుష్య కుమారుడు రక్షిస్తాడు. ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి రక్షిస్తాడు. కనుక యేసు అని పేరు పెడతాం. యెషువా, యేసు అంటున్నప్పుడు రక్షణ, రక్షించువాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం ఆలోచించినట్టు విషయాలు ఇవి. ఈ ఎపిసోడ్లో లేకపోతే వాక్య భాగంలోకి వద్దాం, వాక్యాన్ని ధ్యానించుకుందాం. రండి, మన సమయం అయింది దేవుని వాక్యాన్ని ధ్యానించుకునేటువంటి సమయం. ప్రార్థనాపూర్వకంగా ఆలకిద్దాం. దేవుని వాక్యం వింటున్నప్పుడు మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తాయి. వాటన్నిటిని అధిగమించి దేవుని వాక్యం వినాల్సినటువంటి అవసరం ఉంది. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఈ దినము మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 12th chapter verse 1. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతేనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. చాలే. 6 days before the Passover began. 6 days before the Jewish Passover, అనగా యూదుల యొక్క మత సంబంధమైన, యూదా మత సంబంధమైన పస్కా అనేటువంటి పండగ, నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఆరంభమైనటువంటి పండగ. ఇక్కడ మళ్ళీ యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆ పండగ యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనకు పస్కా పండగ యొక్క ప్రస్తావన మనం చూస్తున్నాం. నేను చదువుతున్నాను. జీసస్ వెంట్ బ్యాక్ టు బేతనీ, the town where he raised Lazarus from the dead. They had, 2వ వచనంలో రాయబడింది ఇంగ్లీష్లో, they had prepared a supper for Jesus. Martha served and Lazarus and Mary were among those at the table. Stop. మనం ఆలోచిస్తున్న విషయాలు జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇక్కడ చిన్న మాట కూడా మీకు గుర్తు చేస్తాను, దాన్ని ఎంఫసైజ్ మాట్లాడుకోవాల్సిన మాట. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాడు. వాడుక భాష బైబిల్లోంచి కూడా మనం చూస్తే, అనగా WBTC, వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ కార్పొరేషన్ అని బెంగళూరు పబ్లికేషన్స్ ద్వారా వచ్చినటువంటి పవిత్ర గ్రంథంలోంచి కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం. పస్కా పండుగకు 6 రోజుల ముందే, పస్కా పండుగకు 6 రోజుల ముందే యేసు బేతనియా చేరుకున్నాడు. యేసు బ్రతికించిన లాజరు ఇంతకు పూర్వం ఆ గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. దేవుని స్తోత్రం. పస్కా ಹಬ್ಬವು ಇನ್ನೂ 6 ದಿವಸ ಮುಂದೆ ಇರಲಾಗಿ ಯೇಸು ಬೇತನಿಯಕ್ಕೆ ಬಂದನು. ಯೇಸು ಸತ್ತವರೊಳಗಿಂದ ಎಬ್ಬಿಸಿದ ಲಾಜರನು ಅಲ್ಲಿದ್ದಾನೆ. దేవుని స్తోత్రం అని కన్నడలో రాయబడింది. ఇంచుమించు వాక్యమేమో సేమ్ ఒకటే, అక్కడ మనుషులు లేకపోతే అక్కడ స్థలము, అక్కడ సంఘటన ఇవంతా సేమ్, అయితే భాష మారింది అంతవరకే. స్తోత్రం.
లాజరు లేపబడ్డాడు. లాజరును ఏ ఊర్లోంచి అయితే లేపారో ఆ ఊరి పేరు బేతనియా. ఆ ఊర్లో జరిగినటువంటి మరొక ఇన్సిడెంట్ గురించి 11వ అధ్యాయంలో విషాదం జరిగితే 12వ అధ్యాయంలో విందు జరిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. మన టైటిల్ ముందంజలో ఉన్నటువంటి యేసు. యేసు ముందుగా ఉన్నాడు, ముందుగా వచ్చాడు. హీ కేమ్ ఎర్లీ, 6 days ఎర్లీ, అనగా 7వ రోజు జరగబోయేటువంటి పస్కా పండగకు అనగా 7 రోజుల ముందే సిద్ధపడ్డాడు. హీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్, హీ ప్రిపేర్డ్ హిస్ డిసైపుల్స్, ఆర్ హీ వాస్ ప్రిపేర్డ్ బై ద ఫాదర్ టు గో దేర్. అక్కడికి వెళ్ళడానికి, అక్కడ ఉండడానికి. అక్కడికి వెళ్ళడానికి అంటే ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? ఎఫ్రాయిము అరణ్యములో, ఎఫ్రాయిము వన్యప్రదేశములో నుంచి ఆయన గలిలయ నుంచి వచ్చిన సందర్భం కాదండి, సమరయ నుంచి వచ్చిన సందర్భం కాదు. స్తోత్రం. ఆయన ఏకాంతంగా కొంతకాలం సాలిటరీ ప్లేస్లో ఉన్నాడు, దాంట్లోంచి వచ్చాడు. అనగా సమూహానికి దూరంగా ఉండి శిష్యులతోనే గడుపుతూ ఉన్నటువంటి సమయం. భయపడిపోయో కానే కాదు, ఆయనకి భయం లేదు. ఎందుకు భయం? చావు అంటే భయం దేనికి? ఎలాగో తాను తిరిగి లేస్తాడని తెలిసినప్పుడు ఇక చావు గురించి భయపడాల్సిన అవసరం ఏముంది? మరణపు ముళ్ళును విరిచిన వాడు మనకు తోడుగా ఉన్నాడు. మరణపు ముళ్ళును ఆయన సిలువలో విరిచేశాడు కాబట్టి మరణాన్ని గురించిన భయం దేనికి? మరణించనివ్వండి మరణించేవారు, పుట్టేవాళ్ళు పుట్టనివ్వండి, మరణించేవాళ్ళు మరణించనివ్వండి. మరణానికి జననానికి మధ్యలో ఉన్న జీవితాన్ని చేసేవాళ్ళు చేయనివ్వండి. పవిత్రుడు పవిత్రుడుగానే ఉండలేము, అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉండలేమని లేఖనాల్లో రాయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. అనగా ఏదో ఈసారి గ్రాండ్గా సెలబ్రేషన్ చేయాలండి. ఎందుకంటే ఇది చివరిసారి, నేను మళ్ళీ తిరిగి రాను, మళ్ళీ నేను ఇక్కడికే రాను, వచ్చే అవకాశం లేదు కాబట్టి గ్రాండ్గా చేసుకుందాం. హీ డోంట్ వాంట్ టు సెలబ్రేట్ హిస్ లాస్ట్ పాస్ ఓవర్ ఇన్ ఏ గ్రాండ్ మేనర్. ఆయన భిన్నమైన రీతిలో ఆయన చేయాలనుకుంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడు ఏంటి అనే దాని గురించి మనం కొద్దిగా మాట్లాడుకోబోతున్నాం. ముందంజలో ఉన్న యేసు ముందుగా వచ్చాడు. హీ కేమ్ ఎర్లీ. మరణం జరిగినప్పుడేమో 4 దినాలు ఆలస్యంగా వచ్చాడు, కానీ పస్కా పండగ సమయంలో 6 రోజులు ముందుగా వచ్చాడు యేసు. ఇదేంటండి, ఇది టూ మచ్ కదా. పండగలో నీకేం పని? పండగతో నీకు సంబంధం లేదు కదా, నువ్వు యూదుడివే కావచ్చు కదా, యూదా విధానాలను వ్యతిరేకిస్తున్న వ్యక్తివే కదా. అలాగైతే ఎందుకు పండగకి ముందుగా వచ్చావు? పండగకు ముందుగా వచ్చినప్పటికీ కూడా ప్రభు యొక్క ఉద్దేశం దేవాలయంలో పరిచర్య కాదు, ఇతర అనగా ప్రభు తనకు అప్పగించినటువంటి ఆ పని చేయడం అనేటువంటి బాధ్యత. జనాలు విస్తారంగా వస్తారు, వాళ్ళకి స్వార్థ ప్రకటించాలి, వాళ్ళకి సత్యాన్ని తెలియజేయాలి. జనులు ఆశ్చర్యపోవునట్లుగా, ఆయన ప్రత్యుత్తరానికి ఆయన ప్రజ్ఞకు ఆశ్చర్యపోవునట్లుగా. స్తోత్రం. అంటే అలాగా వారితో మాట్లాడాలనుకుంటున్నాడు. యేసు ముందంజలో ఉన్నాడు. ముందంజలో ఉన్నాడు అంటే దాని అర్థం అడ్వాన్స్డ్గా ఉన్నాడు, ఎర్లీగా ఉన్నాడని అర్థం. మనం ఎర్లీగా ఉన్నాం, ఎర్లీ మార్నింగ్ లేవం మనం, కానీ యేసు ఎర్లీగా ఉన్నాడు. అంటే ఆల్రెడీ అక్కడ ఉన్నాడు, ఆల్రెడీ ఉంటాడు. మనం సిద్ధపడి రావడానికి ముందే ఆ స్థలాల్లో ఉండగలిగిన వాడు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాటలోకి వచ్చేద్దాం. ముందంజలో ఉన్న యేసు, ముందుగా వచ్చినటువంటి యేసు. హీ కేమ్ ఎర్లియర్. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననీయుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. శిష్యులు అడిగి, ఏంటి ప్రభా ఏం మాట్లాడుతున్నావు? నెగిటివ్గా మాట్లాడుతున్నావు, డెత్ గురించి మాట్లాడుతున్నావు, మరణం గురించి మాట్లాడుతున్నావు, ఏంటిది అని శిష్యులు ఎవరు అడగలేదు. ఆయన చెప్తున్నాడు, నన్ను పాతిపెట్టు దినమున. ఇంకా ఏముంది, ఆయన చచ్చిపోతే ఇక మేమే కదా పాతి పెట్టాల్సింది, ఆ బాధ్యత మాదే కదా.
అని వాళ్ళకి అర్థం కాలేదు, ఏంటి పాతిపెట్ట, అయినా యవ్వన కాలంలో ఇప్పుడు చచ్చిపోవడం ఏంటి అన్నట్టుగా కూడా వాళ్ళు బిహేవ్ చేసి ఉంటారు. సరే, మనం దాంట్లోకి వెళ్ళలేదు. అనగా ఆయన 24వ వచనంలో కూడా మనం గమనిస్తే, ఇదే అధ్యాయంలో 12వ అధ్యాయం 24వ వచనంలో, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. రెండో సందర్భంలో ఒకటేమో పాతిపెట్టు దినమున అని అన్నాడు. పాతిపెట్టడం ఏంటి? ఎప్పుడో చాలా సంవత్సరాల తర్వాత నేను ముసలోడిని అయిపోయి మళ్ళీ బెడ్ రిడన్ అయిపోయి అని కాదు, అప్పుడని కాదు, మహావృద్ధుడైన తర్వాత అని కాదు. అబ్రహాము 175 years బతికాడు. మెతూషేలా 969 సంవత్సరాలు బతికాడు. దీర్ఘాయుష్ను కలిగి బతుకుతానని చెప్పడం కాదు ఆ మాటల యొక్క ఉద్దేశం. స్తోత్రం. అది చెప్తున్నట్టు మాటలు 7వ వచనం 12వ అధ్యాయము 7వ వచనంలోను మరియు 24వ వచనంలో ఈ మాటలు చూసినప్పుడు విషయం ఒకటే. ఏంటి అంటే, హీ వాజ్ టాకింగ్ అబౌట్ హిస్ డెత్. ఆయన మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మరణాన్ని గురించి మాట్లాడడం శుభసూచకం కాదు, అది శుభవార్త ఏం కాదు, అది సంతోషకరమైన వార్త కాదు. బట్ ఆయన స్పష్టంగా తన మరణం గురించి మాట్లాడుతున్నాడు. సాధారణంగా యెరూషలేముకు వచ్చేటప్పుడు మార్గ మధ్యలో ఇవన్నీ చెప్పేవాడు. ఈసారి కూడా లాస్ట్ ట్రిప్లో కూడా చెప్పాడు. కానీ ఈసారి ఏకంగా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు, అనగా బేతనీలో ఉన్నప్పుడు, అనగా ఆ స్త్రీ చేసినట్టు విషయము ఆయన భూస్థాపనను గుర్తు చేసింది. His funeral service was reminded by the sacrifice or the devotion of that woman, Mary. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవది మనం ఆలోచిస్తున్న విషయం, ముందుగా చూసినటువంటి యేసు తన మరణాన్ని ముందుగా చూశాడు. భవిష్యత్ జ్ఞానమైంది, ముందుగా చూశాడు. ఇతరుల మరణాన్ని చూశాడని కాదు, తన మరణాన్ని ముందుగా చూశాడు. నన్ను పాతిపెట్టు దినమున. స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 14, 15, 16 వచనాలు, 3 వచనాలు మనకు టైంని బట్టి మనం చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 14వ వచనం. సియోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో చెప్పబడిన ప్రాఫెసీ, ప్రెడిక్షన్ కాదండి. జకరియా అనేటువంటి ప్రెడిక్టర్ చేత చెప్పబడినటువంటి ప్రాఫెసీ కాదు. జకరియా అనేటువంటి ప్రెడిక్టర్ చేత చెప్పబడిన ప్రెడిక్షన్ అని కాదు. నో, జకరియా గారి ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనం, ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు. ప్రభువా, ఇది జకరియా 9:9లో నెరవేర్పు కదా అని శిష్యులు ఎవరు అడగలేదు. ఓహో, శిష్యులు అడిగారు కాబట్టి యేసు ప్రభుకు స్ట్రైక్ అయిందని కాదు. జాగ్రత్తగా ఆలోచించాలి. మూడో విషయము, ఆయన ముందుగా ఎరిగాడు. ఒకటి, ఆయన ముందుగా వచ్చాడు. రెండోది, ఆయన ముందుగా చూశాడు. మూడోది, ఆయన ముందుగా ఎరిగాడు. హీ నోస్ ఎవ్రీథింగ్ ఇన్ అడ్వాన్స్. యేసు ముందంజలో ఉన్నాడు. ముందంజలో ఉన్నాడు అంటే పరుగు పందెం లేదో ముందంజ ఉన్నాడని కాదు అని అర్థం. ముందంజలో ఉన్నాడు అనేటువంటి మాట వచ్చేసి ఎలక్షన్ల ఓట్ల లెక్కింపు సమయంలో ప్రకటించేటప్పుడు చెప్తారు, ఫలాని వ్యక్తి ఫలాని పార్టీ అభ్యర్థి 2 రౌండ్లో లేదా 3 రౌండ్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాడు, ముందంజలో ఉన్నాడు అని అంటారు. ముందంజలో ఉన్నాడంటే లీడింగ్లో ఉన్నాడు అనేటువంటి అర్థం. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మూడవది, ముందుగా ఎరిగినటువంటి వాడు. 4వ విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 32 మరియు 33 వచనాలు. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పెను. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. స్తోత్రం. కయప అనేటువంటి వ్యక్తి చెప్పాడు ప్రవచనం 11వ అధ్యాయం చివరి భాగాల్లో. యేసు ప్రభు చెప్తున్నట్టు ప్రవచనం.
యేసు ప్రభు యొక్క ప్రాఫెసీ మనం చూస్తున్నాం. ఆయన ముందుగా చెప్పాడు. ఏం చెప్పాడు? అనగా జరగబోయేటువంటి వాటినల్లా తప్పించుకొని అని శిష్యులకు చెప్పాడు. లూకా సువార్తలో 23వ అధ్యాయంలో 22వ అధ్యాయంలో ఆయన ముందుగా చెప్పాడు. హీ వాస్ టెలింగ్ థింగ్స్ ఇన్ అడ్వాన్స్ టు ప్రిపేర్ హిస్ పీపుల్. తన ప్రజలను సిద్ధపరచడానికి ఆయన ముందుగా చెప్తున్నాడు. నేను మీకు ముందుగా చెప్పాను, అది మీరు జరిగినప్పుడు చూసినప్పుడు, ఓ మా గురువు గారు ఇదేగా చెప్పింది, మా బోధకుడు ఇదే కదా చెప్పిందని మీరు తెలుసుకుంటారు. స్తోత్రం. ముందంజలో ఉన్నటువంటి యేసు, నీ కొరకు ముందుగా వెళ్ళేటువంటి యేసు, నీకంటే ముందుగా నడుచువాడు. ఒకటి, ఆయన ముందుగా వచ్చాడు. రెండవది, ఆయన ముందుగా చూశాడు. మూడవది, ముందుగా ఎరిగాడు. నాలుగవది, ఆయన ముందుగా చెప్పాడు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. మనం ఆలోచించిన విషయాలు, ముందంజలో ఉన్నటువంటి యేసు, యేసు నీ కోసం నా కోసం అప్పుడు ఇప్పుడు మొదటి శతాబ్దంలోనే కాకుండా 21వ శతాబ్దంలో కూడా ఆయన ముందంజలో ఉన్నాడు. ఎన్ని రౌండ్లు ఉన్నా ఆయన ముందంజలోనే ఉంటాడు. ఎన్ని రోజులు మారినా, ఎన్ని మాసాలు మారినా కానీ ఆయన మాత్రం ముందంజలోనే ఉంటాడు. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ముందంజలో యేసు ఉన్నాడు అంటే విశ్వాసి కూడా ముందంజలో ఉండాలి. యేసు ముందంజలో ఉన్నట్లుగా మనం ముందంజలో ఉండాలి. అనగా మనము కూడా ముందుగా వచ్చిన వారంగా, ఆరాధనలకు ముందుగా రావడము, కార్యక్రమాలను సహకరించడానికి ముందుగా రావడము. స్తోత్రం. ముందుగా వచ్చేటువంటి వారుగాను, తర్వాత ముందుగా చూసినటువంటి సంగతి, ముందుగా ఎరిగిన సంగతి, నాలుగవదిగా ఆయన ముందుగా చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలా కార్యాలు, 4 కార్యాలు ఆయన ముందుగా చేశాడు. ఆయన ఇట్టి కార్యాలు చేస్తున్నట్టే దేవుని బిడ్డలమైన మనం ఆశీర్వాదాలు ముందంజ వేయాలి. ఆశీర్వాదాలు వెనకబడిపోవడానికి వీల్లేదు. మనకు ముందుగా, మనకు వెనకగా ఆశీర్వాదాలు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. కాబట్టి అలా ముందంజలో ఉన్నటువంటి యేసును మాదిరిగా చేసుకుని ముందుకు సాగడానికి ప్రభు మన కృపను అనుగ్రహించుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.